హాయ్ ఎవ్రీవాన్, వెల్కమ్ టు స్నిగ్ధ టీఎస్ అకాడమీ. తెలంగాణ స్టేట్ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినటువంటి కోర్ట్ ఎగ్జామ్స్లో వచ్చేటటువంటి ఇండియన్ జాగ్రఫీ నుంచి వచ్చే మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ చూద్దాం. చాప్టర్ వచ్చేసి భారతదేశం నది వ్యవస్థ. క్వశ్చన్ ఆన్సర్స్లోకి వెళ్దాం. ఈ క్రింది వాటిలో చిల్కా సరస్సు ప్రాంతము ఏ డెల్టాల మధ్య ఉంది? ఆన్సర్ ఆప్షన్ సి అండి, మహానది మరియు గోదావరి. వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్ అండి. ఇది ఎగ్జామ్లో రావాల్సిన బిట్, కంపల్సరీ రావడం జరుగుతుంది. అయితే చిల్కా సరస్సు ప్రాంతము ఏ డెల్టాల మధ్య ఉంది అనేది ఇక్కడ క్వశ్చన్ అడగడం జరిగింది. అయితే ఆన్సర్ వచ్చేసి ఇక్కడ ఆప్షన్ సి అండి, మహానది మరియు గోదావరి. అయితే మహానది మరియు గోదావరి నదుల ఈ రెండు నదుల ఈ డెల్టాల మధ్య ఈ చిల్కా సరస్సు ప్రాంతం అనేది కలదు. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాటిలో దామోదర్ నదిని ఏ కారణంగా బెంగాల్ దుఃఖదాయిని అని పిలుస్తారు? వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్ అండి. బెంగాల్ దుఃఖదాయిని అని ఏ నదిని పిలుస్తారు అనంటే దామోదర్ నదిని ఏ కారణంగా బెంగాల్ దుఃఖదాయిని అని పిలుస్తారు అనేది ఇక్కడ క్వశ్చన్. ఆన్సర్ వచ్చేసి ఇక్కడ ఆప్షన్ ఏ అండి, దాని వరదలు తరచుగా వినాశనంను కలిగిస్తాయి. దీని కారణంగానే దామోదర్ నదిని బెంగాల్ దుఃఖదాయినిగా పిలువబడుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాటిలో షోక్ అనున్నది ఏ నది యొక్క ఉపనదిగా పరిగణించబడుతుంది? వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఇది కూడా షోక్ అనున్నది ఏ నది యొక్క ఉపనదిగా పరిగణించబడుతుంది అంటే ఆన్సర్ వచ్చేసి ఇక్కడ ఆప్షన్ బి అండి, సింధు. సింధు నది యొక్క ఉపనదిగా షోక్ అనున్నది సింధు నది యొక్క ఉపనదిగా పరిగణించబడుతుంది. ఈ క్రింది వాటిలో నదుల పొడవు తగ్గుతున్న క్రమం దృష్ట్యా సరైన క్రమము ఏది? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, బ్రహ్మపుత్ర, గంగా, గోదావరి, నర్మదా. ఈ నదుల పొడవు తగ్గుతున్న క్రమం దృష్ట్యా సరైన క్రమం ఏది అంటే బ్రహ్మపుత్ర, గంగా, గోదావరి, నర్మదా. నెక్స్ట్, హిమాలయ నదుల లక్షణాలకు సంబంధించి ఈ క్రింది వాటిలో ఏది వాస్తవం? ఈ హిమాలయాల అనేది చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండి. అయితే ఈ హిమాలయ నదుల యొక్క లక్షణాలకు సంబంధించి ఏవేవి వాస్తవం అంటే ఆన్సర్ వచ్చేసి ఇక్కడ ఆప్షన్ బి అండి, 1, 2 మరియు 3. అయితే ఇక్కడ 1, 2, 3 అంటే ఇక్కడ వాటిలో వాటికి ఇన్నర్ హిమాలయాల్లో మూలాలు ఉంటాయి. అవి శాశ్వత ప్రవాహాన్ని కలిగి ఉంటాయి. అవి కోతకు గొప్ప సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. ఈ హిమాలయ నదుల యొక్క లక్షణాలు ఈ విధంగా ఉంటాయండి. అయితే ఇన్నర్ హిమాలయాల్లో మూలాలు ఉంటాయి. నెక్స్ట్, శాశ్వత ప్రవాహాన్ని కలిగి ఉంటాయి. కోతకు గొప్ప సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. ఇవి హిమాలయ నదుల యొక్క లక్షణాలుగా గుర్తించడమైంది. నెక్స్ట్, ఇక్కడ నదులు మూలాలు అండి. అయితే నదులు ఏవేవంటే సింధు, గంగా, గోదావరి, నర్మదా. వీటి యొక్క మూలాలు ఏంటో చూద్దామండి. ఆన్సర్ వచ్చేసి ఇక్కడ ఆప్షన్ ఏ అండి. అయితే ఇక్కడ సింధు నది యొక్క మూలం ఏంటంటే టిబెట్. నెక్స్ట్, గంగా నది యొక్క మూలము ఉత్తరాఖండ్. నెక్స్ట్, గోదావరి నది యొక్క మూలము మహారాష్ట్ర. నెక్స్ట్, నర్మదా నది యొక్క మూలము మధ్యప్రదేశ్. అంటే ఈ నదులకు ఈ మూలాలు ఉంటాయండి. అయితే సింధు నది యొక్క మూలము టిబెట్, గంగా నది యొక్క మూలము ఉత్తరాఖండ్, గోదావరి నది యొక్క మూలము మహారాష్ట్ర. నెక్స్ట్, నర్మదా నది యొక్క మూలము మధ్యప్రదేశ్. ఈ క్రింది వాటిలో తీస్తా అన్నది ఏ ప్రధాన నది వ్యవస్థలో భాగము? వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్ అండి. ఈ తీస్తా అన్నది ఏ ప్రధాన నది వ్యవస్థలో భాగం అంటే ఆన్సర్ వచ్చేసి ఇక్కడ ఆప్షన్ డి అండి, బ్రహ్మపుత్ర నది. ఈ బ్రహ్మపుత్ర నది వ్యవస్థలో ఉన్నటువంటి భాగం ఏది అనంటే తీస్తా. ఈ తీస్తా అన్నది బ్రహ్మపుత్ర ప్రధాన నది వ్యవస్థలో ఉన్నటువంటి భాగము. ఈ క్రింది వాటిలో బంగ్లాదేశ్లో గంగా నదిని ఏ పేరుతో పిలుస్తారు? వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్ అండి. అయితే బంగ్లాదేశ్లో కనుక చూసినట్లయితే గంగా నదిని పద్మ అనే పేరుతో పిలుస్తారు. ఇది చాలా చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్ అండి. ఎగ్జామ్లో రావడం జరుగుతుంది. బంగ్లాదేశ్లో గంగా నదిని పద్మ అనే పేరుతో పిలుస్తారు. నదులు మరియు అవి ప్రవహించే రాష్ట్రాల దృష్ట్యా ఈ క్రింది వాటిలో తప్పుగా ఉన్నదాన్ని గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ బి అండి, గోదావరి మధ్యప్రదేశ్కు సేవలు అందిస్తుంది. అయితే నదులు అవి ప్రవహించే రాష్ట్రాల దృష్ట్యా కనుక చూసినట్లయితే ఇక్కడ తప్పుగా జతపరిచినది ఏంటి అనంటే గోదావరి నది మధ్యప్రదేశ్కు సేవలు అందిస్తుంది అనేది ఇక్కడ రాంగ్గా ఉన్నటువంటిది, రాంగ్ అని చెప్పేసి ఐడెంటిఫై చేయడం జరిగింది.
ఈ కింద తెలిపిన ద్వీపకల్ప నదులలో ఏది పశ్చిమ వైపు ప్రవహిస్తుంది? ఆన్సర్ ఆప్షన్ సి అండి, తపతి. నెక్స్ట్, ఈ క్రింది వాటిలో ఏ నదిని వృద్ధగంగా అని పిలుస్తారు? ఇది చాలా 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 మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ అండి, ఎగ్జామ్లో రావడం జరుగుతుంది. అయితే ఏ నదిని వృద్ధగంగా అని పిలుస్తారు అనేది ఇక్కడ క్వశ్చన్. ఆన్సర్ వచ్చేసి ఇక్కడ ఆప్షన్ ఏ అండి, గోదావరి. గోదావరి నదిని వృద్ధగంగా అని పిలుస్తారు. ఈ క్రింది వాటిని సరిపోల్చండి. ఆన్సర్ ఆప్షన్ ఏ అండి. సాత్పురాలు మరియు వింధ్యాల మధ్య ప్రవహిస్తున్నది ఏ నది అంటే ఆన్సర్ వచ్చేసి ఇక్కడ నర్మదా నది. నెక్స్ట్, ఒరిస్సాలోని డెల్టా రూపాలు మహానది. హేమావతి, హేరంగి మరియు అమరావతి ఉపనదులు కావేరి. నెక్స్ట్, ఈ నదిని సాంక్షో అని కూడా పిలుస్తారు. బ్రహ్మపుత్ర. వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్ అండి ఇది. ఈ ఈ మ్యాచ్ ద ఫాలో ఇచ్చినటువంటి మ్యాచ్ ద ఫాలోయింగ్లో కంపల్సరీ ఏదో ఒక బిట్ రావడం జరుగుతుంది ఎగ్జామ్లో. తాంగ్షో అని, తాంగ్స్పో అని కూడా పిలుస్తారు అని అంటే అది ఏ నదిని అని అంటే బ్రహ్మపుత్ర నదిని తాంగ్స్పో అని కూడా పిలుస్తారు. నెక్స్ట్, హేమావతి, హేరంగి మరియు అమరావతి ఉపనదులు ఏంటి అంటే కావేరి నదికి ఉపనదులు ఇవి. నెక్స్ట్, ఒరిస్సాలోని డెల్టా రూపాలు ఏంటి అని అంటే మహానది అని చెప్పవచ్చును. సాత్పురాలు మరియు వింధ్యాల మధ్య ప్రవహిస్తున్నటువంటి నది ఏది అని అంటే నర్మదా నది. నెక్స్ట్, పశ్చిమ కనుమల నుండి పశ్చిమంగా దిశగా ప్రవహించే చాలా నదులు డెల్టాలుగా ఏర్పడవు. ఈ క్రింది ప్రకటనకు సంబంధించి ఈ క్రింది వాటిలో సరైన కారణాన్ని గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, అధిక ప్రవణత. ఈ పశ్చిమ కనుమల నుండి పశ్చిమ దిశగా ప్రవహించే చాలా నదులు డెల్టాలుగా ఏర్పడవు అనే దానికి కారణం ఏంటి అని అంటే ఇక్కడ అధిక ప్రవణత కారణంగా ఈ పశ్చిమ కనుమ నుండి పశ్చిమ దిశగా ప్రవహించే చాలా నదులు డెల్టాలుగా ఏర్పడవు. నెక్స్ట్, ఈ క్రింది జతల్లో ఏది సరిగ్గా సరిపోలింది? ఆన్సర్ ఆప్షన్ డి అండి, 1, 2 మరియు 3. అంటే ఇక్కడ ఇచ్చినటువంటి వాటిలో అన్ని రైట్ ఆన్సర్స్గా చెప్పవచ్చును. నర్మదా జబల్పూర్, గోదావరి నాసిక్, నెక్స్ట్ మహానది కటక్. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాటిలో హిమాలయ నదుల యొక్క లక్షణాలు ఏవి? ఆన్సర్ వచ్చేసి ఆల్ రైట్ ఆన్సర్స్ అండి. అయితే ఫస్ట్ వన్, అవి యవన స్వభావాన్ని కలిగి ఉంటాయి, లోతైన కనుమలను ఏర్పరుస్తాయి మరియు తీవ్రమైన కార్యకలాపాలు నిర్వహిస్తాయి. అవి తమ కోర్సులను ఏర్పరచుకోవడానికి మరియు కలప వంటి అస్పష్టమైన వాటితో నమూనాను అనుసరించడానికి సులభతరంగా ఉంటాయి. వాటికి చాలా పెద్ద బేసిన్లు ఉంటాయి. ఇవండి హిమాలయ నదుల యొక్క లక్షణాలు. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాటిలో నర్మదా నది ఒడ్డున 4 ప్రదేశాలు ఇక్కడ ఇవ్వబడ్డాయి. ఆన్సర్ ఆప్షన్ ఏ అండి. ఇక్కడ రైట్ ఆన్సర్స్ ఏంటంటే ఫస్ట్ వన్ వచ్చేసి 3, అమర్కంటక్, నెక్స్ట్ మండల, జబల్పూర్, భరూచ్. ఇవి సరైన క్రమంగా చెప్పవచ్చును. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాటిలో ఏది భారతదేశంలోని నదుల పొడవును బట్టి సరైన అవరోహణ క్రమాన్ని ఇస్తుంది? ఆన్సర్ ఆప్షన్ సి అండి, గంగా, గోదావరి, కృష్ణ, యమున. చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ అండి. అయితే భారతదేశంలోని నదుల పొడవును బట్టి సరైన అవరోహణ క్రమం ఏంటి అని అంటే గంగా, గోదావరి, కృష్ణ, యమున. నెక్స్ట్, ఈ క్రింది వాటిలో నదీ గ్రహణం ద్వారా నీటిని పొందుతున్నటువంటి నది ఏది? వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్ అండి. నదీ గ్రహణం ద్వారా నీటిని పొందుతున్నటువంటి నది ఏది అంటే ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ అండి, గంగా నది. చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ అండి, ఇది ఎగ్జామ్లో రావడం జరుగుతుంది. నదీ గ్రహణం ద్వారా నీటిని పొందుతున్నటువంటి నది ఏది అంటే గంగా నది. నెక్స్ట్, ఈ క్రింది వాటిలో బ్రహ్మపుత్ర భారతదేశంలోకి ఏ పేరుతో ప్రవేశిస్తుంది? బ్రహ్మపుత్ర నది భారతదేశంలోకి ఏ పేరుతో ప్రవేశిస్తుంది అనేది ఇక్కడ క్వశ్చన్ అండి. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి అండి, దిహాంగ్. వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్ అండి. అయితే బ్రహ్మపుత్రను భారతదేశంలోకి ఏ పేరుతో అంటే దిహాంగ్ పేరుతో ప్రవేశిస్తుంది. ఈ క్రింది వాటిలో పాక్ అఖాతంలో కలిసే నది ఏది? ఆన్సర్ ఆప్షన్ బి అండి, వైగై. నెక్స్ట్, ఈ క్రింది వాటిలో టిబెట్లోని మానసరోవర్ సరస్సు సమీపంలో దాని మూలాన్ని కలిగి ఉన్న నదిని గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ డి అండి, పైవన్నీ.
నెక్స్ట్ ఈ క్రింది వాటిలో అంతర్భూభాగం మురుగు గల ప్రాంతము ఏది? ఆన్సర్ ఆప్షన్ డి అండి, రాన్ ఆఫ్ కచ్. చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ అండి ఇది కూడా. అంతర్భూభాగం మురుగు గల ప్రాంతం ఏది అని అంటే రాన్ ఆఫ్ కచ్. ఈ క్రింది వాటిలో మహారాష్ట్ర మరియు గుజరాత్ గుండా ప్రవహించే నదులు ఏవి? ఆన్సర్ ఆప్షన్ డి అండి, తపతి. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాటిలో రూహ్ ఆఫ్ ఇండియా అని పిలువబడే నది పరవాహక ప్రాంతము ఏది? వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్ అండి ఇది. కాంపిటేటివ్ ఎగ్జామ్లో కంపల్సరీగా రావడం జరుగుతుంది. అయితే రూహ్ ఆఫ్ ఇండియా అని పిలువబడే నది పరవాహక ప్రాంతం ఏది అని అంటే ఆన్సర్ వచ్చేసి ఇక్కడ ఆప్షన్ ఏ అండి, దామోదర్. ఈ దామోదర్ నది పరవాహక ప్రాంతాన్ని రూహ్ ఆఫ్ ఇండియా అని పిలుస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాటిలో భారతదేశంలో పొడవైన నది ఏది? ఆన్సర్ వచ్చేసి ఇక్కడ ఆప్షన్ ఏ అండి, గంగా. వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్ అండి. అయితే భారతదేశంలో గంగా నదిని పొడవైన నది అని పిలుస్తారు. సో ఫ్రెండ్స్, ఇది ఈ రోజుకు సంబంధించినటువంటి క్లాస్. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.